తెలుగుదేశం అఖిలేని ఫ్రెండ్స్ అఖిలేని యువ సామ్రాట్. అందరూ పైకి రావాలి. ఓకే సెకండ్ నీ ఫోన్తో ఫోటో దే. అందరికీ ధన్యవాదాలు. నాగపూర్ ఫ్రాన్స్ మీకెప్పుడు మన ఫ్రాన్స్లో ఎవరైనా మన ఒకే ఎజెండా నారాయణ గారిని గెలిపించాలి, చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలి. ఈ రెండే అజెండాలు మనకి. నారాయణ గారిని 1,00,00,000 మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి. ఇంకా గట్టిగా ఇంకా మరో నాయకత్వాలు వచ్చారు సార్. ఇప్పటిదాకా వీళ్ళెవరు కూడా బాగుపడలేదు సార్. పాపం డబ్బులను ఖర్చు పెట్టినారు, మధ్య అన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అన్నీ ఉన్నారు. మీరైతేనే దాన్ని న్యాయం చేయగలరని వాళ్ళ నమ్మకం. మీరు చేస్తారని నమ్మకం నాకు ఉంది కాబట్టి వాళ్ళకి మాట ఇచ్చాను. తప్పకుండా నారాయణ గారు మీ అందరినీ ఆదుకుంటారు. ఏ నాయకుడు చేయలేదని నారాయణ సార్ చేస్తాడు, కోసం చూపిస్తాడు. ఎప్పుడైనా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఫస్ట్ చూడాల్సింది యువత భవిష్యత్తు ఏంది, వాళ్ళ ఉద్యోగాలు ఏంది, వాళ్ళు చేసుకునే వ్యాపారాలు ఏంది, దానికి ప్రభుత్వం సహాయం చేయాలా, అటువంటి ఆలోచన ఈరోజు ముఖ్యమంత్రి గారికి లేదు. ఏ రాష్ట్రమైనా ఏ దేశం తీసుకున్నా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రచిస్తారు. డెవలప్మెంట్ లేనిదే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ డెవలప్మెంట్ లేనిదే యువత భవిష్యత్తు ఉంటుంది. ఇండస్ట్రీస్ రావాలా, ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఎగ్జాంపుల్ కియా మోటార్స్ అనంతపురం. కియా మోటార్స్ తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు పడిన తంటే నాకు తెలుసు. ఆ కంట్రీకి పోయి వాళ్ళ సీఓతో కూర్చొని వాళ్ళు రిక్వెస్ట్ చేసి బతిలాడి మన కంట్రీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి వాళ్ళకి డిన్నర్ ఇచ్చి మీకేం కావాలి, ల్యాండ్ ఇస్తాం, వాటర్ కనెక్షన్ ఇస్తాం, ఎలక్ట్రిసిటీ తక్కువ రేట్ ఇస్తాం, రోడ్లో వేసిస్తాం అన్నీ చెప్తే వాళ్ళు వచ్చారు. ఈరోజు కియా మోటార్స్ వల్ల 10,000 మంది ఉద్యోగస్తులు ఆడారు. అంటే 10,000 కుటుంబాలు ఈరోజు బాగుంటుంది. మనం పెట్టుబడి పెట్టలేము, మన దగ్గర డబ్బులు లేవు. ఇతర దేశాల వాళ్ళ దగ్గర పెట్టుబడి ఉంది, వాళ్ళు పెట్టడానికి రెడీ. అయితే వాళ్ళకి తగిన వసతులు క్రియేట్ చేయాలి. తగిన వసతులు అంటే వాళ్ళు అడిగేది రోడ్డు, వాటరు, ఎలక్ట్రిసిటీ, ల్యాండ్ విధంగా అడగరు. తర్వాత ప్రశాంత వాతావరణాలకు కోరుకుంటారు. అంటే రచ్చలు, రావేళ్ళు, రాష్ట్రంలో అరెస్టులు కోరుకోరు. ఏ రాష్ట్రంలో అయినా నాయకులు అరెస్ట్ చేస్తున్నారు, అది అంటే రాష్ట్రానికి పోరు, ఆ దేశానికి పోరు. తెలియదు. కొన్ని దేశాలకి వేరే వ్యాపారస్తులు అసలు పోరు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు రచ్చలు, రావేళ్ళు, కొట్లాట్లు, ధర్నాలు ఉంటాయి. మనం ఏం వ్యాపారం చేస్తాం. ఈ రాష్ట్రంలో ఈరోజు ఈ 5 సంవత్సరాలు జరిగింది అదే. మొత్తం ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యారు? 64 సార్లు ఆయన అరెస్ట్ అయ్యాడు. అంటే ఆయన చేసిన, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి తప్పదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం మారాల్సిన అవసరం అందరికీ ఉంది. పర్టికులర్గా యువత భవిష్యత్తు ఉండాలంటే, యువతకు భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా మారాలి. దానికి ఈరోజు మీరు అందరూ వచ్చి మొదలు తెరవడం నిజంగా సంతోషంగా ఉంది. మరొకసారి మధు గారికి ధన్యవాదాలు.